మామూలుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే నీరు లేకుండా మనిషి జీవితము అది ఇంపాసిబుల్. భూగోళం మొత్తం మీద 3/4 భాగం వాటరే ఉంది, అందరికీ తెలిసేది. సో నీటికి అంత గొప్ప ప్రాధాన్యత ఉంది. నీరు ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో అక్కడ సివిలైజేషన్ డెవలప్ అవుతుంది. మెసొపొటేమియా నాగరికత, మొహంజదారో, హరప్ప ఇవన్నీ కూడా ఎక్కడైతే వాటర్ ఉన్నాయో అక్కడ నాగరికత ప్రజలు వచ్చి నివాసం ఉండి అక్కడ ఏం చేస్తారు, డెవలప్ అవుతారు. మనం ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్ళామనుకోండి, ఫస్ట్ నివాసం ఉంటాం, ఏం చూసుకుంటాం, ఫస్ట్ వాటర్ ఫెసిలిటీ చూసుకుంటాం. నీరు అంత ప్రాముఖ్యము అయినటువంటి, అది శరీరానికే కానీ ఆత్మకే కానీ కుటుంబ జీవితానికే కానీ ఒక సమాజానికే కానీ. ఇక్కడ మనం చదివాం కదా, ఆదికాండము 2వ అధ్యాయంలో ఏం చదివాం, దేవుడు ఒక తోటని నాటాడంట. ఫస్ట్ ఒక తోట చేసి ఆ తోటని తడపడానికి ఒక నదిని పెట్టి, ఆ నది ఎన్ని శాఖలు చేశాడు, 4 శాఖలుగా చేశాడంట. ఆ తోట మొత్తం తడవాలి కాబట్టి ఏం చేశాడంట, 4 భాగాలుగా దానిని డివైడ్ చేసి తోట మొత్తం కూడా తడిచే ఏర్పాటు చేశాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జీవనదితోటి పోల్చబడ్డారు. దేనితోటి? జీవనది. ఆయన చెప్తున్నాడు కదా, అంత్యదినమైనటువంటి మహాదినమందు పండుగ నాడు ఒక చోట నిలబడి దేవాలయంలో బిగ్గరగా ఆయన చెప్తున్నాడు, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు రావలెను, వాడికి నేను ఉచితముగా జీవజలాన్ని ఇస్తాను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికి దప్పి కొనడు, ఆయన జీవజల నది. కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నదిలాగా ప్రవహించింది. ఎందుకు అంటే మన జీవితంలోని 4 భాగాల్ని తడపడానికి, మన జీవితము అనేటువంటి తోటని తడపడానికి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని నదిలాగా ప్రవహింపజేశాడు. మొట్టమొదటిగా మన యొక్క ఆత్మీయ జీవితము తడపబడాలి. ప్రియుడా, నీ ఆత్మ నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లి సౌఖ్యముగా ఉంటావు అని ఉంది. సో ఫస్ట్ ఆత్మ వర్ధిల్లాలి. ఫస్ట్ ఏం వర్ధిల్లాలి చెప్పండి, అంటే ఆత్మ తడవాలి. దేవుని యొక్క జీవనదితోటి మన ఆత్మ ఏమవ్వాలి చెప్పండి, తడపబడాలి. అంటే వాక్యం, నీరు వాక్యానికి సాదృశ్యం. ఆత్మలో ఎప్పుడైతే దర్శించబడి సరవుతామో, చాలామంది అనుకుంటారు ఫైనాన్షియల్గా కానీ ఆర్థికంగా కానీ మనము దీవించబడాలి అంటే పర్సన్ అంటే డబ్బులు ఉంటే దీవించబడతాం అనుకుంటారు. కానీ ఇది చాలా అబద్ధం. బద్దలై నీళ్ళు నిల్వని తొట్టు ఉందనుకోండి, దాంట్లో నీళ్ళు నించుంటాయా? ఎందుకని ఆ తొట్టు ఏమైంది, బ్రద్దలై ఉంది. పోసిన నీళ్ళు పోసినట్టు ఏమైపోతుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. పైన పోస్తానే ఉంటాం, కింద నుంచి దేవుడు లేని జీవితాలు అలాగుంటాయి. బ్రద్దలై నీళ్లు నిల్వని తొట్లు. యెషయా గ్రంథంలో దేవాతి దేవుడు తన హృదయాన్ని ఆక్రందనని తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు. 1 జీవము కలిగిన దేవుడైన నన్ను విడిచిపెట్టారు, 2 బ్రద్దలై నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకున్నారు అని దేవుడు ఎవరికి చెప్పాలో తెలియక ఆకాశానికి భూమికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా కాకుండా దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాం అనుకోండి, దేవుడు సంతోషించి ఏమంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అంటాడు. ఆకాశానికి చెప్పడు, భూమికి చెప్పడు, నీకు నాకే చెప్తాడు. బలా నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా అంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సో ఒక తోటను నాటి
దాన్ని తడపడానికి ఒక నదిని ఏర్పాటు చేసి దానిని 4 భాగాలుగా చేశాడు. 1 ఆత్మీయ జీవితము, 2 శారీరక జీవితము, 3 ఆర్థిక సంబంధమైనటువంటి జీవితం. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆర్థిక సంబంధమైనది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కనుక లేకపోతే ఆ జీవితం పతనమైపోతుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నీ చేతికి వచ్చిన రూపాయిని నువ్వు ఎలాగో వాడుతున్నావు దేవుడు చూస్తాడు. జాగ్రత్తగా వినండి. నీ చేతిలోకి వచ్చిన రూపాయిని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు దేవుడు చూస్తాడు. ఒకడికి 10 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికి 1 ఇచ్చాడు. ఏమన్నాడు? ఏమన్నా చెప్పాడా? ఏం చెప్పలా. ఇచ్చి చూస్తున్నాడు ఏం చేస్తారని. ఒకడేం చేశాడు? 10ని రెట్టింపు చేశాడు. రెండో వాడు కూడా మంచి పనే చేశాడు. మూడో వాడు ఏం చేశాడు? అతి తెలివి చూపించాడు. ఏం చేశాడు చెప్పండి? అతి తెలివి చూపించి నువ్వు విత్తన చోట కోయిన వాడును అని ఏందేందో 4 మాటలు అన్నాడు. మళ్ళీ అని ఎందుకైనా మంచిది నీ ఇచ్చిన రూపాయి అంతే ఉంచానయ్యా ఇదిగో అని చెప్పి ఇచ్చానండి. అది కాదు దేవుడు కోరుకుని. నీకు ఇచ్చిన దాంతో నువ్వేమి ఎలాగ వినియోగిస్తున్నావు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని. భయం కొద్ది నేను అంతే ఉంచేశానండి, ఏం చేయకుండా. దేవుడు మేలైనా చేయడు, కీడైనా చేయడు. అలా ఒప్పుకుంటాడా దేవుడు? దేవుడు మేలు చేసే దేవుడు. దేవుడు కీడు ఎప్పుడు కూడా చేయనే. కీడు మనం తెచ్చుకుంటాం. మనం చేసే తప్పులు, మనం చేసే అపరాధాలు, మనం చేసే దోషాలు, మనం చేసేటువంటి అతిక్రమాల వలన కీడు వచ్చి కూర్చుంటుంది. తప్పితే కీడు ఎవరికి కూడా దేవుడు చేయడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్నపిల్లలు ఉంటారు, వాడికై వాడు పడ్డాడు అనుకోండి, అసలు ఏడవడు. ఎవరన్నా అట్లా తగిలి ఊరకు పడితే ఏం చేస్తారు చెప్పండి? గోల గోల చేసి నోరంతా ఇంత పెద్దది చేసి ఏడుస్తారు. వాడికై వాడు జారి పడితే అటు ఇటు చూసి దులుపుకొని వెళ్ళిపోతారు. మనం చేసేవన్నీ ఏం చేస్తాం? దేవుడి మీద వేసేస్తాం, లేదా సాతాను మీద వేసేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 4 భాగాలు చేసి తోట మొత్తం తడవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో తన రక్తాన్ని నదిలాగా ప్రవహింపచేసింది. ఎందుకు అంటే మనము దీవించబడాలని, మనము ఆశీర్వదించబడాలని, మనము శాప విముక్తులము కావాలని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వేమి నమ్మితే దానిని పొందుకుంటావు. నువ్వేమి నమ్మి మాట్లాడతావో దానిని మనము అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, క్రియేటివ్ పవర్ ఆఫ్ ద స్పోకెన్ వర్డ్. పలకబడిన మాటకి ఉన్నటువంటి శక్తి. నా మాటకి శక్తి ఉంది కదండి, నాకు శత్రువులుగా ఉన్న వాళ్ళకి శాపనార్థాలు పెడతానంటే కుదురుతుందా? హేతు లేని శాపము తగలో. నిన్ను బ్లెస్ చేయడానికి దేవుడు పెట్టాడు, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు పెట్టాడు. నువ్వు ఆశీర్వదించబడతావు, నీలో నుండి ఆశీర్వాదాన్ని ప్రవహింపజేస్తాను అన్నాడు దేవుడు. అంతేగాని నీ మాటలకి శక్తి ఇచ్చాను కాబట్టి అందరినీ శపించేసాయి అని చెప్పి దేవుడు చెప్పలా. అసలు దేవుడే శపించలా. ఆయన మన వైపు ఒక్కసారి చూస్తే ఎన్ని శాపాలు పెట్టచ్చు మనకి. అడుగడుగున తప్పు కనిపిస్తుంది మనలో, అడుగడుగున పొరపాటు, కంటి చూపు, నోటి మాట, హృదయ ధ్యానము, మనసులో వచ్చే ఆలోచనలు, తలంపులు, ఎంత భ్రష్టు పట్టిపోయినటువంటి మరి ఆలోచనలు మనిషికి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చెరపట్టి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? యేసుక్రీస్తు వారి కల్వరి శిలువ చెంత పెట్టి ప్రక్షాళన చేయి ప్రభువా. ప్రతిరోజు అడగాలి దేవుణ్ణి. ఏమడగాలి? ప్రక్షాళన చేయి ప్రభు. ఎంత పాపంతో ఉన్నా కానీ ఆయన రక్తమనే నదిలో మనము మునిగితే తెల్లగా హేమములాగా చేస్తాడు మనల్ని. పాప స్వభావాన్నే మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని భాగాలు చేశాడు నదిని? 4 భాగాలు చేసి తోటంతా కూడా
నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబ జీవితం, నీ ఆర్థిక సంబంధమైనటువంటి జీవితం, నీ ఉద్యోగ జీవితం, ప్రతి చోట బ్లెస్సింగ్గా ఉండేట్టు దేవుడు చేస్తాడు. ఇంకొక చోట చూపిస్తాను చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొట్టమొదటి 4 వచనాలు అందరూ చదవండి, అండర్లైన్ చేసుకోండి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి, అబ్బో ఇదేమి నది అంట, జీవ జలముల నది, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు. అబ్బా ఎక్కడి నుంచి అంట ఈ నది? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను, నదికి అటుపక్క ఇటుపక్క ఏమున్నాయంట? జీవ వృక్షాలు ఉన్నాయంట. అబ్బో చదవండి. ఎన్నిసార్లకు ఒకసారి కాపు వస్తుందంట? అంటే ప్రతి నెల నెలకి కాపు వస్తుంది. ఎంతకాలం వస్తుంది అట్లా? 12 కాపులు కాయనంటే సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. అంటే నీ సంవత్సరం అంతా కూడా దేవుడు జనవరి నుంచి డిసెంబర్ దాకా నేనేం చేస్తాడు? పోషిస్తాడన్నమాట. స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ జీవ నది దగ్గర మనము నాటబడితే, ఆ జీవ నది ఓరను మనము నాటబడితే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాము. ఇంకా ప్రతి నెల కాపు వస్తుందంట. సంవత్సరానికి ఎన్ని కాపులు? 12 కాపులు వస్తాయి అంట. ఎంత సంతోషం! అది చదివినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. విశ్వాసుల ఆత్మీయ జీవితం కొరకు చెప్తున్నటువంటి మాటలు, ఎంత అద్భుతమైనటువంటి మాటలు. ఈ జీవ నది ఒడ్డున మనము నాటబడ్డామా లేదా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఈ జీవ నదికి సంబంధించిన నీళ్లు మనకొచ్చి తగులుతూ ఉన్నాయా లేదా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇంకొక వచనం కూడా చూపించాలని నేను కోరుతున్నాను. యెహెజ్కేలు 31 మొదటి 3వ వచనం దగ్గర నుంచి 8వ వచనం వరకు చదవండి. వాక్యం మనలో ఉంటే మనమేమవుతాం? మనమేమవుతాం? మళ్ళీ చెప్పండి. మనమేమవుతాం? మిక్కిలి గొప్పవాళ్ళం అవుతాము. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీళ్లుంటే మనం ఏమవుతాము? మళ్ళీ చెప్పండి. నీళ్లుంటే మనం ఏమవుతాం? నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నింటికి ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను. దాని శాఖలు బహు విస్తారములాయను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనిను. భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. స్తోత్రం చెప్దాం. ఈ మాట మళ్ళీ ఇంటికి వెళ్ళాక మీరు బాగా చదువుకోండి. దేవుడు మీతో తప్పకుండా మాట్లాడతాడు. ఎంత మంచి మాటలు. నువ్వే అది. ఎవరు అంటే చెప్పండి. ఆ నది దగ్గర, లోతైన ఆ నది దగ్గర నాటబడి గుబురుగా పెరిగి అత్యంత కంటికి అందంగా కనిపించేటువంటిదిగా మార్చబడింది ఎవరు అంటే నువ్వు, నేనే. దేవునిలో ఎంత లోతుగా మనము నాటబడితే, ఇప్పుడు సమయం లేదు కాబట్టి చెప్పను కానీ, దేవుని యొక్క మందిర గడప క్రింద నుండి ప్రవహించినటువంటి నది ఉంది. దాంట్లో చీలమండల అనుభవం ఉంది, మోకాళ్ళ లోతు అనుభవం ఉంది, నడుము లోతు అనుభవం ఉంది, ఈదలేనంత
లోతైనటువంటి అనుభవం ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘానికి సాదృశ్యంగా ఉంది ఇప్పుడు చదవబడినటువంటి మాటలు. ఆ సంఘంలో ఒక రాయిగా నువ్వు ఉంటే, ఆ సంఘంలో ఒక బలమైనటువంటి వ్యక్తిగా నువ్వు నేను ఉంటే, ఈ ఆశీర్వాదం అంతా నీది నాదే అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కంటికి అందమైన దానిగా దేవుడు చేస్తాడంట. ఎబ్బేజ్ ఉన్నాడు, స్టార్టింగ్లో కంటికి అందంగా ఉన్నాడా చెప్పండి? అందరూ ఏమన్నారు? హేళన అన్నారు. ఏమన్నారు? వేదన అన్నారు. కానీ ఈ దేవునిలోకి వచ్చి నాటబడ్డాడు, అంటుకట్టబడ్డాడు, ప్రార్థన చేశాడు. ఆ జీవ జల నది ఒడ్డున తనను తాను నిలుపుకున్నాడు. అయిపోయేసరికి ఏమని చెప్పబడింది? తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు ఆయన. ఇక్కడ కూడా అలాంటి మాటే ఒకటి వ్రాయబడింది చూడండి. కాబట్టి అది ఎదిగి, 5వ వచనం, కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలది ఆయను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీకు నాకు ఇవ్వబడుతుంది ఈ వాగ్దానం. అది ఎదిగి మిగిలిన చెట్లన్నిటికంటే కూడా ఎత్తగలదు ఆయన అంట. దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. దేవుడు దీవించినప్పుడు ఇలా చూడటానికి ఉండదు. మనల్ని ఎలా చూడాలి? ఇలా చూడాలి. ఎందుకని? చెట్లన్నిటికంటే దేవుడు దీవించినప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుని యొక్క కృప మన మీద ఉన్నప్పుడు, మనము దేవునిలో బలంగా ఉన్నప్పుడు ఎలా చూడాలి? మనల్ని కన్నులు పైకెత్తి చూడాలి. స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రజలు అనుకుంటారు అయిపోయింది వీళ్ళ పని, భూమిలోకి దిగిపోయారు అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? పట్టుకొని లేపి 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 మిక్కిలి గొప్పవాళ్ళు అయ్యేంతవరకు ఏం చేస్తాడు? పైకి తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు పైకి లేపే దేవుడే కానీ కిందకి తోసే దేవుడు కానే కాదు. స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఆ జీవ జల నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం ఉంటే చాలు. ఆ నది నీళ్లు తాగుతూ ఉంటే చాలు. ఆ నది యొక్క ఒడ్డున మనం నాటబడి ఉంటే చాలు. ఆ జాగ్రత్త మనం ఉంటే, దేవునిలో మనల్ని మనం భద్రం చేసుకుంటే చాలు. మిగిలిందంతా దేవుడే చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నది తోటని ఏర్పాటు చేసి 4 శాఖలు చేసి ప్రవహింపజేసేట్టు చేశాడు. కానీ దేవుడు బకెట్లతో నీళ్లు ముంచుకెళ్ళిపోయి మన ఆదాముకు చెప్పాడా? 4 దిక్కులు తోట అంతా కూడా తడిచే ఏర్పాటు చేశాడు. నీ గురించి, నా గురించి దేవుని తలంపులు ఉన్నతమైనవి. మనం చేయాల్సింది ఆయనలో దాక్కొని ఉండాలి. ఆయనలో దాక్కొని ఉంటే చాలు. అలా కప్పేస్తాడు దేవుడు, మనల్ని కౌగిట్లో భద్రం చేస్తాడు. ఏది ఏమీ చేయజాలదు. తలలు వంచి కన్నులు మూసుకుందాం. అందరం కూడా తలలు వంచి కన్నులు మూసుకొని కొద్ది నిమిషాల సేపు ప్రార్థన చేద్దాం. అందరం కూడా నీలో నన్ను నాటు ప్రభా, నీలో నన్ను నాటు. ఈ ఒక్క ప్రార్థనే చేద్దాం నైనా.